హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 2011లో రిలీజ్ అయిన బీస్ట్లీ రొమాంటిక్ అండ్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్లో మనం కైల్ కింగ్సన్ను చూస్తాము. ఇతనే ఈ మూవీ హీరో. కైల్ న్యూస్ యాంకర్ రాబ్ కింగ్సన్ కొడుకు. కైల్ చాలా ఆరోగెంట్, ప్రౌడ్ అండ్ అతని అందం మీద అతనికి చాలా గర్వం. అమ్మాయిలందరూ ఇతని మీద ఫుల్ ఫిదా. కైల్ తన స్కూల్ ఎలక్షన్లో విన్ అయ్యి కమిటీ ప్రెసిడెంట్ అవుతాడు అండ్ అక్కడ స్పీచ్ ఇస్తూ యావరేజ్ లుకింగ్ స్టూడెంట్స్ని టీజ్ చేసినట్టు ఎగతాళి చేస్తుంటాడు. ఆ యావరేజ్ లుకింగ్ స్టూడెంట్స్ మధ్యలో కెన్రా కూడా ఉంటుంది. కెన్రా విచ్, తెలుగులో చెప్పాలంటే మంత్రగత్తె. నార్మల్గా విచ్చెస్ అందరూ ఫారెస్ట్లో ఉంటారు. బట్ కెన్రా చదువుకోవడానికి ఫారెస్ట్ వదిలేసి సిటీకి వచ్చి నార్మల్ స్టూడెంట్స్తో చదువుకుంటుంది. కానీ కైల్కు ఇదంతా తెలీదు. స్పీచ్ అయిపోయాక కైల్ బయటికి వస్తాడు. తనక్కడ తన పోస్టర్స్ అన్నీ కెన్రా ఖరాబ్ చేయడం చూస్తాడు. ఆ తర్వాత కెన్రా కైల్ను అక్కడే తిడుతుంది. బట్ కైల్ సైలెంట్గా అన్నీ వింటాడు. బట్ మనసులో ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అనుకుంటాడు. కెన్రా తిట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడే కైల్ లిండీను చూస్తాడు. లిండీ కైల్ క్లాస్మేట్. తనకి కైల్ మీద క్రష్ ఉంటుంది. బట్ కైల్ తనతో 3 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడతాడు. నెక్స్ట్ డే కైల్ వెళ్ళి కెన్రాకు సారీ చెప్పి పార్టీకు ఇన్వైట్ చేస్తాడు. కెన్రా కైల్కు సెకండ్ ఛాన్స్ ఇచ్చి పార్టీకి వెళ్తుంది. బట్ కైల్ అక్కడ కెన్రాను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడు. కైల్ ప్లాన్ ఇదే. కెన్రాను పార్టీకు ఇన్వైట్ చేసి అందరి ముందు అవమానించడం. అలాగే చేస్తాడు. బట్ కెన్రా విచ్ అవ్వడం వల్ల కైల్ను కర్స్ చేస్తుంది. ఆ తర్వాత కైల్ పార్టీ ఎంజాయ్ చేస్తుంటాడు. బట్ తను సడన్గా అనీజీగా ఫీల్ అయ్యి ఎలాగోలా డ్రైవ్ చేస్తూ ఇంటికెళ్తాడు. అప్పుడే కెన్రా అక్కడికి వచ్చి అతనితో కర్స్ గురించి చెప్తుంది. అండ్ అప్పుడే కైల్ హెయిర్లెస్, ఒళ్ళంతా టాటూ, మచ్చలు అండ్ ఘాట్లతో చూడటానికి అంత వికారంగా, అగ్లీగా మారిపోతాడు. అండ్ అప్పుడు కెన్రా ఒకవేళ ఏ అమ్మాయి కూడా తనకి నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ కన్నా ముందు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాడు అని చెప్తుంది. కాసేపటి తర్వాత కైల్ ఫాదర్ ఇంటికి వచ్చి కైల్ను చూసి షాక్ అయ్యి వెంటనే తను కైల్ను హాస్పిటల్ తీసుకెళ్తాడు. బట్ డాక్టర్ దగ్గర కూడా ఎలాంటి సొల్యూషన్ ఉండకపోవడంతో కైల్ ఫాదర్ డాక్టర్స్తో ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఎలాంటి రిస్క్ అయినా పర్లేదు, బట్ కైల్ కంపల్సరీగా నార్మల్ అవ్వాలి అని అంటాడు. ఇది విని కైల్ కోపంతో బయటికి వస్తాడు. బికాస్ రిస్క్ తీసుకోవడం వల్ల కైల్ ప్రాణానికే ప్రమాదం. అయినా కూడా తన ఫాదర్ డాక్టర్స్తో రిస్క్ తీసుకోండి అని అనడంతో కైల్ బాధపడతాడు. ఆ తర్వాత కైల్ ఫాదర్ రాబ్ కైల్ను ఇప్పుడు సిటీ నుండి దూరంగా ప్రైవేట్ హౌస్కు షిఫ్ట్ చేస్తాడు. అండ్ సిటీలో అందరితో కైల్ రీహాబ్ సెంటర్లో ఉన్నాడని చెప్తాడు. ఇక్కడ ప్రైవేట్ హౌస్లో కైల్ కేర్ తీసుకోవడానికి తన మేడ్ జోలా ఉంటుంది. రాబ్ ఇలాంటి హార్డ్ టైంలో తన కొడుకుని ఒంటరిగా వదిలేశాడు. కైల్ పాపం ఒక్కడే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు. తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు, డిప్రెస్డ్గా ఫీల్ అవుతుంటాడు. ఒకరోజు ట్యూటర్ విల్ కైల్ ఇంటికి వస్తాడు. తనకి కళ్ళు కనిపించవు. తనను రాబ్ హైర్ చేసుకుంటాడు కైల్ని చదివించడానికి. అదే రోజు రాత్రి కైల్ జోలాతో మొదటిసారి మంచిగా మాట్లాడతాడు. అప్పుడు జోలా కైల్తో తనకి గ్రీన్ కార్డ్ దొరక్కపోవడంతో తన ఫ్యామిలీ, పిల్లల్ని వదిలేసి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందని చెప్తుంది. అందుకని ఇప్పటి వరకు తను గిల్టీగా ఫీల్ అవుతున్నానని కూడా చెప్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. కైల్ ఒక పార్టీలోకి వెళ్ళి అక్కడ కెన్రాను కలిసి క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు. బట్ కెన్రా ఈ శాపం నుండి విముక్తి పొందాలంటే తప్పకుండా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా కైల్కు ఐ లవ్ యూ చెప్పాలి, అది కూడా స్ప్రింగ్ సీజన్ కన్నా ముందు అని చెప్తుంది. ఇంకా ఇది విని కైల్ సైలెంట్గా వెళ్తుంటాడు. బట్ అక్కడ తను తన గర్ల్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్గా ఉండడం చూస్తాడు. ఇప్పుడు తన హార్ట్ బ్రేక్ అవుతుంది. అప్పుడే అక్కడికి లిండీ వస్తుంది.
తను కైల్ను గుర్తుపట్టదు అండ్ కైల్ ఇలా ఉండటం చూసి తను సానుభూతి చూపిస్తుంది. ఇప్పుడు కైల్ లిండి వైపు అట్రాక్ట్ అవుతుంటాడు అండ్ కైల్ ఇప్పుడు లిండిను ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. తను చేసే ప్రతి చిన్న పనిని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు అండ్ లిండి చేసే చిన్న చిన్న అల్లరి పనులను ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకరోజు కైల్ లిండిను ఫాలో అవుతుంటాడు. అక్కడ లిండి తన ఫాదర్ను వెతుకుతూ బిల్డింగ్ వెనక వైపు వెళ్ళడం చూస్తాడు. బట్ అక్కడ ఇద్దరు డీలర్స్ లిండి ఫాదర్ మీద గన్ పాయింట్ పెట్టి ఉంటారు. కైల్ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ డీలర్స్ను కింద పడేస్తాడు. బట్ అందులో నుండి ఒక డీలర్ లిండిను కింద పడేస్తాడు. లిండి కింద పడి స్ట్రో తప్పుతుంది. కైల్ వెంటనే లిండిను ఎత్తుకొని ఇంట్లో పడుకోబెట్టి రిటర్న్ వస్తాడు. బట్ అప్పటికే లిండి ఫాదర్ ఒక డీలర్ను చంపేసి ఉంటాడు అండ్ ఇంకో డీలర్ లిండి ఫాదర్తో తన కూతురు లిండిను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది విని కైల్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అండ్ లిండి ఫాదర్తో లిండిను తనతో ప్రైవేట్ హౌస్లో ఉంచమని, అది తనకి సేఫ్టీ అని కన్విన్స్ చేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. లిండి ఫాదర్ లిండిని తీసుకొని కైల్ ఇంటికి వస్తాడు. కైల్ తన ఒరిజినల్ ఐడెంటిటీ చెప్పకుండా తను హంటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, అది కూడా దాక్కొని. తను లిండి ముందుకు వెళ్ళకపోవడంతో జోలా లిండిను రిసీవ్ చేసుకుంటుంది. లిండి ఇప్పుడు తన ఫాదర్ మీద కోపంగా ఉంటుంది, ఇలా స్ట్రేంజర్ ఇంట్లో తనని వదిలేస్తున్నాడని అండ్ తన ఫాదర్కు బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోతుంది. లిండి కైల్తో ఒకవేళ తను లిండి దగ్గరికి రావడానికి ట్రై చేస్తే అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. లిండి తనని తాను రూమ్లో లాక్ చేసుకుంటుంది అండ్ కైల్ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. లిండి రూమ్ ముందు ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ గిఫ్ట్స్ పెడుతుంటాడు. ఇది చూసి లిండికు ఇంకా కోపం వస్తుంది. జోలా కైల్తో లిండిను అర్థం చేసుకోమని, తను అందరిలాంటి అమ్మాయి కాదని చెప్తుంది. ఇది విని కైల్ లిండికు కార్టూన్ జెల్లీస్ గిఫ్ట్గా ఇస్తాడు అండ్ అలాగే తన ఫాదర్ను హేట్ చేయకని పాజిటివ్గా ఆలోచించమని చెప్తాడు అండ్ అలాగే తన ఫాదర్ తన సేఫ్టీ కోసమే ఇక్కడ వదిలేశాడని చెప్తాడు. ఇది విని లిండి కామ్ డౌన్ అవుతుంది అండ్ ఆ కార్టూన్ జెల్లీస్ తీసుకుంటుంది. ఆ తర్వాత కైల్ లిండికు లవ్ లెటర్స్ రాయడం మొదలు పెడతాడు. బట్ రిజెక్ట్ చేస్తుందని భయపడి లిండికు ఇవ్వడు అండ్ ఇప్పుడు లిండిను ఇంకా ఇంప్రెస్ చేయడానికి గ్రీన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కైల్ లిండి దగ్గర నుండి తనని తాను హైడ్ చేసుకోవడం వల్ల లిండి ఇరిటేట్ అవుతుంది. ఇంకా చేసేది లేక కైల్ లిండి ముందుకు వచ్చేస్తాడు. ఇదే ఫస్ట్ టైం లిండి కైల్ను చూడటం. అయినా కూడా లిండి నార్మల్గానే ఉంటుంది అండ్ కైల్తో నేను దీనికన్నా వర్స్ చూశాను, అయినా నువ్వు చూడటానికి అంత బ్యాడ్గా ఏం లేవులే అని అంటుంది. ఇది విని కైల్కు లిండి మీద ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఫైనల్లీ కైల్ గ్రీన్ హౌస్ కంప్లీట్ చేసి లిండిను సర్ప్రైజ్ చేస్తాడు. లిండికు ఈ గ్రీన్ హౌస్ చాలా అంటే చాలా నచ్చుతుంది. మరోవైపు స్ప్రింగ్ సీజన్ దగ్గరకు వస్తుంటుంది అండ్ లిండికు కైల్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. సో కైల్ కెన్రా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు ఇంకొన్ని డేస్ పెంచమని. బట్ కెన్రా నో చెప్తుంది అండ్ అలాగే కైల్తో ఒకవేళ లిండి నిన్ను లవ్ చేస్తే నీ ట్యూటర్ విల్కు కంటి చూపు వచ్చేలా చేస్తానని అండ్ జోలాకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తానని చెప్తుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. లిండి కైల్ను హంటర్ అనుకొని తనతో నేను కైల్ను లవ్ చేస్తున్నాను, బట్ తను చాలా డేస్ నుండి కనిపించట్లేదు అని చెప్తుంది. ఇది విని కైల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఇప్పుడు యాజ్ ఏ హంటర్గా లిండితో నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు లిండి తన వైపు చూస్తుంది. అప్పుడు కైల్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత కైల్ లిండిని తీసుకొని ట్రిప్కి వెళ్తాడు అండ్ అక్కడ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. బట్ లిండి ఇది విని నేను నిన్ను జస్ట్ ఫ్రెండ్లా అనుకున్నానంతే అని అంటుంది. ఆ తర్వాత లిండికు కాల్ వస్తుంది. తన ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడని, అలాగే వార్నింగ్ ఇచ్చిన డీలర్ జైల్లో ఉన్నాడని తెలుస్తుంది. లిండి ఫాదర్ను చూడటానికి హాస్పిటల్ వెళ్తుంది అండ్ దారి మధ్యలో కైల్ ఇచ్చిన లెటర్స్ చదువుతుంది అండ్ కైల్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ కైల్ హార్ట్ బ్రోకెన్ అవ్వడం వల్ల లిండితో మాట్లాడాలనుకోడు. బట్ విల్ అండ్ జోలా ఫోర్స్ చేయడం వల్ల కైల్ లిండిను కలవడానికి స్కూల్కి వెళ్తాడు అండ్ అక్కడ లిండికు ప్రపోజ్ చేస్తాడు. ఇది విని లిండి కైల్ను కిస్ చేస్తుంది. బట్ కైల్ బాడీలో ఎలాంటి చేంజెస్ రావు. ఇది చూసి కైల్ డిసప్పాయింట్ అవుతాడు.
కిస్ చేశాక లిండి వెళ్తుంటుంది అండ్ సడన్గా ఆగి వెనక్కి తిరిగి కైల్కు ఐ లవ్ యూ చెప్తుంది. కైల్ హ్యాపీగా స్కూల్ నుండి బయటికి వస్తాడు అండ్ అద్దంలో చూసుకుంటాడు. ఇప్పుడు కైల్ తన ఒరిజినల్ లుక్లోకి వచ్చేస్తాడు. ఫైనల్లీ ఇప్పుడు కైల్ ఆ కర్స్ శాపం నుండి విముక్తుడయ్యాడు అండ్ నౌ కైల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే లిండి వెనక నుండి వస్తుంది అండ్ కైల్ను ఇగ్నోర్ చేసి హంటర్ గురించి వెతుకుతుంటుంది. కైల్ లిండితో జరిగిందంతా చెప్తాడు. బట్ లిండి నమ్మకుండా హంటర్ కోసమే వెతుకుతుంటుంది. కైల్ తనే హంటర్ అని చెప్తాడు. కర్స్ గురించి చెప్తాడు అండ్ విత్ శాపం వల్లే ఇలా అయ్యాడని కూడా చెప్తాడు. బట్ లిండి ప్రేమ వల్ల తను శాపం నుండి విముక్తుడయ్యాడని కూడా చెప్తాడు. లిండి కైల్ మాటలు ఇగ్నోర్ చేసి హంటర్కు కాల్ చేస్తుంది. బట్ ఆ కాల్ వల్ల కైల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు లిండి కైల్ మాటలన్నీ నమ్మి తనని కిస్ చేస్తుంది. లాస్ట్ సీన్లో కైల్ ట్యూటర్ విల్ కంటి చూపు తిరిగి వస్తుంది అండ్ జోలాకు తన గ్రీన్ కార్డ్ దొరుకుతుంది. అంటే కెన్డ్రా ఇచ్చిన మాట తప్పలేదు. కెన్డ్రా కైల్కు తన ఓల్డ్ లుక్స్ మాత్రమే కాకుండా విల్ అండ్ జోలాకు కూడా కావాల్సింది ఇచ్చింది. నెక్స్ట్ సీన్లో కెన్డ్రా కైల్ ఫాదర్ రాబ్కు బుద్ధి చెప్పడానికి ఇంటర్న్గా ఆఫీస్లో జాయిన్ అవుతుంది అండ్ ఇక్కడికి